అంటే ఇది కూడా ఒక మంచి రూట్ అన్న. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా గివ్ అప్ ఇస్తున్నారు. సో గివ్ అప్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కంబ్యాక్ అవుతారు. 100% నేను ఒకటే చెప్తాను. నా ఒక అంటే నేను వేరే వాళ్ళు, నేను చాలా మందిని కోనగారిని కూడా చూసి ఇన్స్పైర్ అవుతా, నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతా. ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇట్స్ నాట్ సమ్వేర్ ఎల్స్. నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ గా చేయాలి, అంతే. స్మార్ట్ గా చేస్తున్నారు కూడా ఇప్పుడు అందరూ, ఇప్పుడు చూసిన వాళ్ళందరినీ చూస్తున్నా. బట్ బ్లైండ్ గా ఇఫ్ యూ బిలీవ్ ఇట్, బట్ అగైన్ యూ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ ఎ ప్లాన్ బి. అవును. అప్పుడు ఏంటంటే మనం ఓడిపోయినా మళ్ళీ చేద్దాం అన్న ఒక అది ఉంటుంది. పడిపోయినా మళ్ళీ లేస్తాం, ఏముంది, ఓకే సరే. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు చేయకపోతే నాకు ఈ సాయంత్రానికి తిండి లేదు, ఇంట్లో నేను రెంట్ కట్టాలి, ఈ ప్రెషర్ లో ఏమైపోతుంది అంటే మనిషి కుంగిపోతాడు, ఒక ఎమోషనల్ గా మెంటల్ గా డౌన్ అయిపోతాడు. ఎంత టాలెంట్ ఉండొచ్చు, బట్ పాపం ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోతుంది, నేను ఉన్నా ఆ స్టేజ్ లో కొన్ని సంవత్సరాలు బతికిన అట్లా. సో ఐ నో ఎగ్జాక్ట్లీ ద పెయిన్. ప్రతి సెట్కి వచ్చే ప్రతి మనిషి, లైట్ బాయ్ దగ్గర నుంచి యూనో గాడ్ టచ్ వుడ్ ఎవ్రీబడి లవ్స్ మీ. నేను ఈ సినిమాలో చూసే ఎంత ప్రేమ ఉంటది, మనం ప్రేమగా మాట్లాడితే ఎంత ప్రేమిస్తారు అవతల వ్యక్తులని. వాళ్ళు చూడరు, కనీసం మాట్లాడరు. మొన్న నన్ను లిటరలీ ట్రోల్డ్ మీ మన ఏది మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక లిస్ట్ చదివా నేను. ఓకే, ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చదివా. ఇంత పెద్ద లిస్ట్ అది, పెద్దది. ఇంకా సీన్ అన్న వీళ్ళందరూ వేసుకున్నారు నన్ను, లిస్ట్ చదువుతా అని. నాకు అనిపించింది ఇంకా, అంటే ఆ రోజు మూమెంట్ కూడా కుదిరింది. కొనగారు అక్కడ ఉంటే చెప్పకపోయిండేమో అంత లెంత్ గా, చెప్పనిచ్చే వారే కాదేమో. బట్ మళ్ళీ ఫ్యూచర్ లో చేస్తానో లేదో తెలియదు. నాకు అనిపించింది పాపం ఒక్కసారన్నా వీళ్ళని గుర్తించాలి కదా. ఒక డైరెక్టర్ లాగా ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి నేను గుర్తిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. పాపం అందరూ చిన్న చిన్న కటింగ్లు పెట్టుకున్నారు బ్రదర్. ఆ ఆడియో అవి, ఆ వీడియో కట్స్ బిట్స్, చిన్న చిన్న బిట్స్ పెట్టుకున్నారు, నాకు పెట్టారు. దే సో హ్యాపీ. వాళ్ళ పేర్లు ఎప్పుడు రోలింగ్ టైటిల్ వస్తుంది. రోలింగ్ టైటిల్ చూస్తారా? మనం చూస్తాం రోలింగ్ టైటిల్, ఎవరైనా చూస్తారా? అది అట్లా అనిపించి నేను ఐ టుక్ దట్ యాజ్ అన్ ఇనిషియేటివ్. మళ్ళీ ఫ్యూచర్ లో అంత అవకాశం రాదేమో, అంటే యూనో అంత లిస్ట్ చదువుతా అంటే ఫస్ట్ మై గేర్ నాకు. అవును, అంటే టెక్నీషియన్స్, మెయిన్ టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తాము, మామూలుగా థ్యాంక్స్ చెప్తాము. బట్ ఈసారి ఎందుకో ఫస్ట్ సినిమా కదా, వీళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేసి లైవ్ లో చూసారు కాబట్టి పాపం నేను చూసా కాబట్టి నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్పేసిన. ఇక తిట్టినా, ట్రోల్ చేసినా, ఏం చేసినా ఐ థింక్ ఐ డిడ్ ద రైట్ థింగ్. పర్లేదు, ఇట్లా ఉండాలి. అది ఆ గ్రాటిట్యూడ్ ఉంటే ఎప్పటికైనా మనకి సక్సెస్. గ్రాటిట్యూడ్ లేకపోతే నథింగ్ మ్యాటర్స్ ఇన్ లైఫ్. అన్న ఇక్కడ చూసే మా సినిమా స్టైల్ వేరు, యూఎస్ లో చూసే సినిమా స్టైల్ వేరు. మస్తు మజా వస్తుంది. అక్కడ రేటింగ్స్ ఉంటాయి అనమాట, 4.5. ఇలా రేటింగ్స్ చూసుకొని చూస్తారా, లేదంటే 100% అదే రేటింగ్స్ చూస్తారు. ఇప్పుడు అది నటించి వెళ్ళినా మన ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ చూసి సినిమా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ హిలేరియస్ ఎంజాయ్ చేసాం ఫస్ట్ హాఫ్ కంటే కూడా అని చెప్తున్నారు. ఎవరు నాట్ ఎ డల్ మూమెంట్, నాట్ ఎ బోరింగ్ మూమెంట్. ఇప్పుడు క్రిటికల్ గా దీన్ని చూసే సినిమా కాదు అనేది నా రిక్వెస్ట్ అందరికి. స్ట్రైట్ ఎడ్జ్ మూవీస్ కాదు అంటే అది ఉంటది, కాకపోతే ఏంటంటే మోర్ నవ్వుకొని చాలా రోజులు అయింది. మనం ఇప్పుడు లాట్ ఆఫ్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు అన్ని. దర్ ఇస్ ఎ కాన్సెప్ట్. ఇప్పుడు టేక్ గామి, టేక్ ఓమి, ఆల్ ఆఫ్ దిస్ డిఫరెంట్. అది ఇదేంటంటే రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఒక ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సినిమాని స్ట్రైట్ సీక్వెల్ చేస్తూ దాంట్లో హారర్ ఎలిమెంట్, కామెడీ ఎలిమెంట్స్ పెట్టుకుంటూ చూసేది. అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తే సినిమాని ఎంజాయ్ చేయలేము, ఈ సినిమా పర్టికులర్ గా. అది నా టేక్ అవే. బికాస్ ఐ నో, బికాస్ ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ యుఎస్. నేను టెక్నికల్ గానే చూస్తా, క్రిటికల్ గా చూస్తా. బట్ పోను నాకు అర్థమైంది అంటే ఆ మీటర్ లో ఈ సినిమాని చేయట్లేదు, ఆ మీటర్ లో చూడట్లేదు. అంటే ముందే ఆడియన్స్ కి పోర్ట్రేట్ కూడా చేస్తారు, లైక్ హ్యాపీగా వచ్చి చూడండి, ఎక్కువ టెక్నీషియన్స్ పెట్టుకోమని చెప్పినా కూడా క్రిటిక్స్ వాళ్ళు క్రిటికల్ గా చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు వి నాట్ డూయింగ్ ఎ ఫిల్మ్ లైక్ యునో కాంజ్యూరింగ్ ఆర్ యునో ఇంటర్స్టెల్లార్, ఒక క్రిస్టోఫర్ నోలన్, వీళ్ళ టైప్ మూవీస్. దెన్ యూ గో అండ్ సీ ద టెక్నికాలిటీ. నువ్వు అప్పుడు వెళ్ళి మనం ఎన్నిసార్లు ఇప్పుడు టెనెట్ చూడు, నువ్వు ఇంటర్స్టెల్లార్ చూడు, ఇన్సెప్షన్ చూడు, యూ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. నాకు చాలా ఇష్టం క్రిస్టోఫర్ నోలన్ కాబట్టి చెప్తున్నా నేను. ఒకసారి అర్థం కాదు ఈ సినిమా, 2-3 సార్లు చూడాలి సినిమా. 3 సార్లు ఇష్టం అంటే ఒక్కసారి అర్థమై చూడరా ఇప్పుడు. అది నా పాయింట్. అంటే దీన్ని అంత ఆ లెవెల్లో ఇంత టెక్నికల్ గా అంటే కొన్ని లాజిక్స్ అడిగిన రివ్యూస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రివ్యూస్ బై ద వే. రివ్యూవర్ ఇస్తేనే మన తప్పులు తెలుస్తాయి. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉండొచ్చు, నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ రివ్యూవర్స్ అనే వాళ్ళకి ఐ రెస్పెక్ట్ దెమ్. ఓకే, ఐ హావ్ నో బ్యాడ్ ఇంటెన్షన్ బికాస్ వీ ఆల్సో గివ్ రివ్యూ.
ఓన్లీ థింగ్ వీ డోంట్ డూ ఇస్ పుట్ ఆన్ కెమెరా. అంతే. వాళ్ళు కెమెరాలో పెట్టి పెడుతున్నారు, మనం చెప్పం, మనం కూడా అంటారు మనం అయితే చెప్తున్నా అట్లా ఇట్లా చేస్తుండే అని. దట్స్ ఇట్స్ ఒపీనియన్. ఇట్స్ కంప్లీట్లీ రెస్పెక్టెడ్. దేర్ ఒపీనియన్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. పబ్లిక్ పోడియంలో ఉన్నాం మనం. ఇప్పుడు చెప్తే నువ్వు తీసి చూపి అవకాశం వస్తే వాడు తీసి చూపిస్తాడు, అప్పుడు నువ్వు పెట్టు రివ్యూ. అవును. సో అంతే కదా బేసికలీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకునేది, కోరుకునేది ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ గా ఆల్ ద ఆడియన్స్ కానీ ఎవరైనా ఒక్కొక్క దానికి ఒక ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా. ఇది ఫ్యామిలీ ఆడియన్స్, అందరు వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసి నవ్వుకొని వచ్చేయచ్చు. దీంట్లో కొన్ని లాజిక్స్ మిస్సింగ్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఆన్సర్ చేసుకుంటూ పోతే 3-3.5 గంటలు అవుతుంది సినిమా. అప్పుడేమంటారు, ఏంది ఇంత తీసారు, ఇంత అవసరమా అంటారు. సో దెర్ ఇస్ అ గుడ్ అండ్ బ్యాడ్ ఫర్ ఎవ్రీథింగ్. సో దీని నేను అనేది ఇంత కథ చెప్తున్నట్టు పార్ట్ 3 లో డెఫినెట్లీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ which will be answered which are not answered in part 2. కొనగారా మీరు రాసేది పార్ట్ 3? సరే ఇది చెప్పండి. నాకు ఏదైనా మంచి ఐడియా వస్తే డెఫినెట్ గా చెప్దామని అనిపించింది నాకు. అంటే పార్ట్ 3 అట్లా తీసుకెళ్ళాలి. ఆయన ఆల్రెడీ ఒక లైన్ చెప్పేశారు ఆల్రెడీ. కొనగారికి ఒక థాట్ వచ్చింది, ఆయన చెప్పాడు, భలే హిల్లేరియస్ అనిపించింది నాకు అది. అంటే చచ్చిపోతారా అది చూస్తేనే, ఊహించుకుంటే నాకు బాగా నవ్వొచ్చింది. అక్కడ నుంచి ఇట్స్ స్టార్ట్ పాయింట్. ఐ థింక్ నాకు ఏదైనా మంచి థాట్ వచ్చి సార్ ఇట్లా వెళ్తే బాగుంటదేమో అంటే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదన్నా ఆ టైంకి ఎట్లుంటుందో మరి. ఇప్పుడే వచ్చింది కదా, మేబీ విల్ టేక్ 1-2 years.